చంద్రయాన్-2 యొక్క తాజా డీఎఫ్-ఎస్ఏఆర్ డేటా ద్వారా చంద్రుడి మీద నీటి ఉనికిని మరియు ధ్రువ ప్రాంతాల విశ్లేషణ గురించి మాట్లాడుకుందాం. ఇస్రో ఇటీవల చంద్రయాన్-2 ఆర్బిటర్ నుండి వచ్చిన డ్యూయల్ ఫ్రీక్వెన్సీ సింథటిక్ అపేర్చర్ రాడార్ డేటాను విశ్లేషించింది. ఈ డేటా చంద్రుడి పోలార్ రీజియన్స్ మరియు వాటర్ ఐస్ డిపాజిట్స్ పై లోతైన అవగాహనను అందిస్తుంది. డీఎఫ్-ఎస్ఏఆర్ డేటా గురించి మాట్లాడుకుంటే దీని రిజల్యూషన్ 25 మీటర్ పర్ పిక్సెల్. ఇది కవరేజ్ వచ్చి 80 డిగ్రీలు 90 డిగ్రీల వరకు లాటిట్యూడ్ ప్రాంతాల్లో ఉత్తర మరియు దక్షిణ ధృవాలను కవరేజ్ చేస్తుంది. 1400 కంటే ఎక్కువ రాడార్ డేటా షీట్లు ఇస్రో ఎస్ఏసి ద్వారా ప్రాసెస్ చేయబడ్డాయి. ఈ డేటా ద్వారా ఏం కనుక్కున్నారంటే పర్మనెంట్లీ షాడో రీజియన్లో పొటెన్షియల్ వాటర్ ఐస్ సిగ్నేచర్లు కనిపించాయి. ఈ డేటా ద్వారా మూన్ ఉపరితల నిర్మాణం మరియు పదార్థ లక్షణాలను విశ్లేషించవచ్చు. డిఎఫ్ఎస్ఏఆర్ యొక్క ఫుల్ పొలారిమెట్రిక్ క్యాపబిలిటీ ద్వారా బరీడ్ ఐస్ మరియు రెగ్యులేట్ లేయర్స్ను గుర్తించవచ్చు. ఈ డేటా ద్వారా చంద్రుడిపై నీటి ప్రవర్తనను మరియు స్థితులను అర్థం చేసుకోవచ్చు. భవిష్యత్ హ్యూమన్ మిషన్స్ కోసం రిసోర్స్ రిచ్ జోన్స్ను గుర్తించేందుకు ఉపయోగపడుతుంది. ఇస్రో ఈ డేటాను ఇంటర్నేషనల్ లూనార్ సైన్స్ కమ్యూనిటీకి అందించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. CH2 డేటా CH3 ల్యాండర్ మరియు రోవర్ ఫైండింగ్స్తో కలిపి మరింత లోతైన విశ్లేషణ దోహదపడుతుంది. నాసా యొక్క ఆర్టెమిస్ ప్రోగ్రామ్కు మరియు ఇండియా, జపాన్ లూపెక్స్ మిషన్కు ఈ డేటా ఉపయోగపడే అవకాశం ఉంది.